తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద బెస్ట్ సీఎం అంటూ ప్రశంసించారు. ఇక ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ ప్రజాశాంతి పాల్ కామెంట్స్ చర్చకు తెరలేపాయి. పవన్ కళ్యాణ్ తో ముద్రగడ కలిస్తే పవన్ వెళ్లి బీజేపీతో కలుస్తున్నాడని విమర్శించారు. ఏపీని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేశారంటూ ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే నిధులు తీసుకొచ్చి అప్పులు తీరుస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. విజయవాడలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. అది హ్యూమిలిటీ. బ్లెస్డ్ ఆర్ ద మీక్, దే షల్ ఇన్హెరిట్ ది ఎర్త్. అంతేకాకుండా డిసెంబర్ 12 మీడియా చెప్పుకుంటా ఇంటికి పిలిచారు. డిసెంబర్ 12 కేసీఆర్ గారిని కలిసి బ్లెస్సింగ్ ఇచ్చి ఆయన స్వస్థత పడాలి. ఓన్లే లక్షల కోట్లు దోచుకున్నారు, అవినీతి చేశారు, అప్పులు చేశారు, క్షమించేద్దామని వెళ్ళారు. చాలా గౌరవంగా కేటీఆర్ గారిని రిసీవ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈయన మంచి మనసుతో మరుసటి రోజు పిలిచి ఇంటికి ప్రెస్కి మేము ఇన్ఫార్మ్ చేయాలి, ఆయన ఇన్ఫార్మ్ చేయలేదు. మరలా పిలిచారు సెక్రటరేట్కి. ఓపెన్గా జనవరి 29 మరలా పిలిచారు. నిన్న అసెంబ్లీకి ఎందుకు తమ్ముడు, నేను వస్తే బాగోదు, కాంట్రవర్సీ అవుతుందంటే లేదండి మీరు వస్తేనే శాంతి. అక్కడ ముఖ్యమంత్రులు ఎవరు, ఆయన లోపల చేపలు ఉండడం, బట్టి గారు, ఈ ముఖ్యమంత్రి